హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము నోడ్ జేసి యూజ్ చేసి సర్వర్కి ఎలా కనెక్ట్ చేస్తాము, అలాగే ఒక బేసిక్ ఏపీఐ ఎలా డిజైన్ చేస్తాం, దాని ఫ్రంట్ ఎండ్తో కనెక్ట్ చేసి ఆ రెస్పాన్స్ ఎలా తెచ్చుకుందాం చూసాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ వదిలేస్తా చెక్ చేయండి. ఈ వీడియోలో లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఏపీఐ అనమాట. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ అకౌంట్ లేకపోతే సైన్ ఇన్ కానీ అంటారు, లేదా ఆల్రెడీ అకౌంట్ ఉందంటే లాగిన్ కమ్మని చెప్తారు కదా. సో అది ఎలా డిజైన్ చేస్తాం ఆ ఏపీఐస్, అందులో జేడబ్ల్యూ టోకన్స్ అని, అలాగే ఒక పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ చేసేకి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ క్లియర్‌గా ఈ వీడియో తెలుసుకుందాము. వీడియో లెంత్ ఎక్కువున్నా ఓపికగా చూడండి. సో, మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. మన ఛానల్‌లో మెన్స్‌టాక్‌కి సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం లాస్ట్ వీడియోలో ఇవన్నీ చూసాం కదా. జస్ట్ ఒక బేసిక్ ఏపీఐ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేసాము. ఇక ఫస్ట్ ఇక టర్మినల్‌లో చూస్తే మనం అంత కోర్ రన్ చేసే బ్యాక్ ఎండ్‌లో కాబట్టి ఏం చేయాలి? ది బ్యాక్ ఎండ్‌లోకి నావిగేట్ అవ్వాలి. ఓకేనా? సో నావిగేట్ అయ్యాక నేను ఇప్పుడు జస్ట్ ఒక 2 ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్తాను. అవి ఎందుకనేది మీకు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకే. ప్యాకేజెస్ ఎన్‌పిఎంఐ ఫస్ట్ వచ్చేసి జేసాన్. ఓకేనా? వెబ్ టోకెన్ అనమాట. స్పేస్ ఇచ్చి నెక్స్ట్ బీక్రిప్ట్. ఓకేనా? మనకి ఇంతకుముందు అంతా సింగిల్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్తాంటిమి. ఎన్‌పిఎం-ఐ అని చెప్పి ప్యాకేజ్ నేమ్ ఇస్తాంటిమి. బట్ మల్టిపుల్ ప్యాకేజెస్ ఒకేసారి ఇన్‌స్టాల్ చేయొచ్చు. అదెలా అంటే ఒక్కొక్క ప్యాకేజ్‌కి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు జేఎస్ఎం వెబ్ టోకెన్ అనేది ఒక ప్యాకేజ్ అనమాట. ఓకేనా? స్పేస్ ఇచ్చి మళ్ళీ బీక్రిప్ట్ అనేది ఒక ప్యాకేజ్. ఎంత క్లిక్ చేస్తే అనుకోండి. సో, ఈ 2 ప్యాకేజ్ మనకు యాడ్ అయిపోతాయి. ప్యాకేజ్ అని జేసన్ చూసుకుంటే జేఎస్ఎం వెబ్ టోకెన్ వచ్చేసింది. బీక్రిప్ట్ వచ్చింది. ఓకేనా? ఇవి జస్ట్ ఇన్‌స్టాల్ చేసాం. ఎందుకు చేసాం అనేది మీకు వీడియో స్టార్ట్‌లో తెలిసిపోతుంది. ఓకే. ఇంకా ల్యాగ్ లేకుండా ఫస్ట్ డైరెక్ట్ ఏపీఐ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఏపీఐ బిల్డ్ చేయాలంటే మీకు తెలుసు. ఏం చేయాలి? యాప్ డాట్ అని చెప్పి క్రడ్ ఆపరేషన్స్‌లో మీకు ఏ మెథడ్ కావాలో యూజ్ చేయాలి. మనం ఇప్పుడు చేస్తున్న ఏపీఐస్ ఏవి? రిజిస్ట్రేషన్, లాగిన్. ఓకేనా? రిజిస్ట్రేషన్, లాగిన్‌లో మనకు డేటా అనేది యూజర్ నుంచి తీసుకుంటాం కదా. ఒక రిజిస్ట్రేషన్ డేటా తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ లాగిన్ అయినా కానీ ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకొని చెక్ చేయాలి. సో, రెండిట్లో యూజర్ నుంచి మనం డేటా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, అట్లా ఎప్పుడైతే యూజర్ అనేవాడు డేటా ఇస్తాడో అప్పుడు మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన మెథడ్ పోస్ట్ అనమాట. ఓకేనా? గెట్ మెథడ్ మోస్ట్ ఆఫ్ అంటే కొంచెం డేటా ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ కేసెస్ గెట్ అనేది జస్ట్ ఒక డేటాను తెచ్చుకునేకి యూజ్ చేస్తాం గానీ, మనం పంపించేకి యూజ్ చేయమనమాట. ఓకేనా? సో, పోస్ట్ మెథడ్ అంటే యూజర్ నుంచి ఒక డేటా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. అట్లాంటప్పుడంతా పోస్ట్ యూజ్ చేయడం బెటర్ మెథడ్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి నేను పోస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేస్తాను రిజిస్ట్రేషన్. ఒక యూజరు మన వెబ్‌సైట్‌లో సైన్ ఇన్ కావాలా. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, స్లాష్ రిజిస్టర్ అని పాత్ వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంక ఇది తెలుసు కదా రిక్వెస్ట్, రెస్పాన్స్, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసినాం. బానే ఉంది. ఓకే. ఫస్ట్ మనకు ఏం గావాలి? యూజరు మనకు డేటా పంపిస్తారు. అంటే ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఈ 3 ఉన్నాయనుకోండి. ఓకేనా? ఇంకేం లేవు. ఈ 3 ఉన్నాయి. సో, అవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే యూజరు బాడీ నుంచి పంపిస్తారు. ఓకేనా? సో, బాడీ అంటే ఏంటి? అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చూపిస్తాను. మనకవన్నీ యూజర్ బాడీ నుంచి వస్తది. ఫ్రంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ యొక్క బాడీలో ఇవన్నీ ఉంటాయి. సో, ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి యూజర్ నుంచి కదా డేటా వస్తుందది. సో, యూజర్ నుంచి అంటే ఈ రిక్వెస్ట్ అనే ఆర్గ్యుమెంట్ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తది? యూజర్ నుంచి వస్తది. రెస్పాన్స్ మనం పంపిస్తాం సర్వర్ నుంచి. ఓకేనా? సో, రిక్వెస్ట్ డాట్ బాడీ అని పెట్టాలి. ఓకేనా? పెట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ యూజర్ డేటా అని పెడతాను నేను. క్లియరా? సో, ఇప్పుడు తండ క్లయింట్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేసి ఇంక ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేయండి. హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ కోలన్ స్లాష్ స్లాష్ పోర్ట్ నంబర్ ఏదుంటే సారీ హెచ్‌టిటిపి కోలన్ స్లాష్ స్లాష్ మీకు ఖాళీగా ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, మనము లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ 1010 రన్ చేస్తున్నాం. రిజిస్టర్ వెళ్తున్నాం. ఓకే. కొత్తగా ఏం పెట్టంలే. ఇప్పుడు సర్వర్ డాట్ జేఎస్‌లో సర్వర్ రన్ చేద్దాం. ఎన్‌పిఎం స్టార్ట్. ఓకేనా? ఓకే. సర్వర్ రన్ అయింది. ఫస్ట్ జస్ట్ ఒక సెండ్ కొడదాం. కెనాట్ గెట్ ఫోన్ ఆర్ ఫోన్ నాట్ ఫౌండ్ వచ్చింది.
మనకి యూఆర్ఎల్ అంతా కరెక్టే కదా! లోకల్ హోస్ట్ పెట్టాం స్లాష్ రిజిస్టర్ అనే పెట్టినాం. ఇక్కడ స్లాష్ రిజిస్టర్ అనే ఉంది. కానీ నాట్ ఫౌండ్ ఎందుకొచ్చింది? ఎందుకంటే మనం ఇక యూజ్ చేసిందది పోస్ట్ మెథడ్ అనమాట. ఓకేనా? సో, పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇక రిక్వెస్ట్‌లో కూడా మీకు ఆప్షన్స్ ఇస్తాది. గెట్ మెథడా, పోస్ట్ అని. సో, ఇక పోస్ట్ సెలెక్ట్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ సెండ్ కొడతాను. ఇక చూడండి కన్సోల్‌లో అన్‌డిఫైన్ అని వచ్చింది. ఓకే. అంటే ఈ ఏపీఐ హిట్ అవుతాంది. బట్ మనకు యూజ్ అయితే అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకు? రిక్వెస్ట్ డాట్ బాడీలో యూజర్ డేటా ఉందని చెప్తున్నావు. రిక్వెస్ట్ అంటే ఏది? ఈయన పంపిస్తున్న ఇది. దీంట్లో ఇక బాడీ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, బాడీ క్లిక్ చేస్తాను. ఇక క్యాన్సిల్ రిక్వెస్ట్ కొడతాను. సో, బాడీ మనకి ఎంప్టీ ఉంది కాబట్టి అది ఎంప్టీ చూపిస్తాంది. దీనికి మనం ఏం చేస్తామంటే దీన్ని జేఎస్ఆర్ ఫార్మాట్‌లో పంపియాలనమాట. ఓకేనా? జేఎస్ఆర్ ఫార్మాట్ అంటే మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వీడియోస్ చెప్పా. ఏమని? అన్నీ స్ట్రింగ్స్‌లో ఉంటాయి ఇవి. యూజర్ నేమ్ స్ట్రింగ్స్, ఇవి స్ట్రింగ్స్‌లో ఉంటాయి. ఓకేనా? సో, నేను యూజర్ నేమ్ శరత్ అని ఇస్తా. ఓకేనా? కామా ఈమెయిల్ ఇవి కూడా స్ట్రింగ్‌లోనే ఉండాలా. ఈమెయిల్ శరత్@gmail.com అని ఇస్తా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇయ్యాలి? ఇంకా లాస్ట్ మనకి పాస్వర్డ్. పాస్వర్డ్ ఈజీగా గుర్తుండేకి ఏమిస్తా 1, 2, 3, 4, 5, 6 ఇస్తా. ఇక కామా లేదు కాబట్టి అది ఇంటూ మార్క్ చూపిస్తుంది. కామా పెడితే ఇంటూ. ఓకే. ఈతో క్లియరా? ఇప్పుడు సెండ్ కొడతాం. మళ్ళీ అన్‌డిఫైన్డే వచ్చింది. నువ్వు ఇక బాడీలో డేటా ఇస్తానవు ఇప్పుడు. ఇంతకుముందు ఈలే కాబట్టి అన్‌డిఫైన్డ్ వస్తే ఒక రకం. బాడీలో డేటా ఇస్తున్నావు అయినా నీకు అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే ఇది జేసన్ ఫార్మాట్‌లో ఉంది. మనకు బ్యాక్ ఎండ్‌లో బై డిఫాల్ట్ అది జేసన్ అనేది యాక్సెప్ట్ చేయదనమాట. సో, అది మనకు జేసన్‌లో ఇచ్చినా గాని నువ్వు అన్‌డిఫైన్డ్ అని చూపిస్తాంది. సో, ఈ ఇష్యూ మనము అవాయిడ్ చేసేకి ఏం చేస్తామంటే ఈ యాప్ ఉంది కదా! ఎలాగైతే కోర్స్ ఇష్యూ అవాయిడ్ చేసేకి మీరు కోర్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తారో యాప్ డాట్ యూజ్ అని, అదే విధంగా యాప్ డాట్ యూజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ ఓకేనా? ఎక్స్‌ప్రెస్ డాట్ జేసన్ అనేసి సేవ్ చేయండి. ఓకేనా? సో, దీని ద్వారా ఇది మనకు క్లయింట్ అనే అతను జేసన్ డేటా పంపించినప్పుడు ఆ డేటాని యాక్సెప్ట్ చేసి దానికి అర్థమయ్యేలా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? లేకపోతే నాకు జేసన్ అనేది అర్థం కాదనమాట బ్యాక్ ఎండ్‌కి. సో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రన్ చేశా అనుకోండి. చూసారా? నేను ఏదైతే పంపించానో ఆ డేటా వచ్చింది కన్సోల్‌లో. అంటే మనకు రిక్వెస్ట్ డాట్ బాడీలో ఈ కోర్స్ నువ్వేమన్నావు రిక్వెస్ట్ డాట్ బాడీలో నుంచి యూజర్ డేటా తీసుకో దాన్ని కన్సోల్ చేయన్నావు. కన్సోల్ చేసింది. క్లియరా? సో, ఇది ఫస్ట్ స్టెప్ మనకు. దీన్ని బట్టి మీకేమవుతాయి ఎప్పుడైనా మీరు సెటప్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఈ పైన టాప్ ఇవన్నీ మోస్ట్‌లీ సేమ్ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ ఖచ్చితంగా ఉండాల. ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ డాట్ జేసన్ లేకపోతే యాప్ డాట్ యూజ్ చేయాలంటే. నెక్స్ట్ ఆ ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్ కాల్ చేసి ఒక యాప్‌లో వెళ్తావు. కోర్స్ ఇష్యూ కోసం ఇది వెళ్తావు. ఫ్రంట్ ఎండ్ నుంచి జేసన్ డేటా యాక్సెప్ట్ చేసి ఇది వెళ్తావు. మెయిన్ సర్వర్ కనెక్ట్ చేయాలి నువ్వు. సర్వర్‌కి కనెక్ట్ చేసినాక ఇది వెళ్తావు. ఓకే. ఇది మనకు బేసిక్ మాకెలా అయితే హెచ్‌టీఎంఎల్‌లో బాయిలర్‌ప్లేట్ కోడ్ అంటామో, ఇది అఫీషియల్‌గా దీన్ని బాయిలర్‌ప్లేట్ కోడ్ అనం. కానీ మనకు అర్థమయ్యేకి సో, ఈ కోడ్ డిఫాల్ట్ మీరేదైనా కనెక్షన్ చేయాలనుకుంటే. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ నంబర్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే గుర్తుంటది. ఓకే. సో, ఇంక ఈ ఏపీఐస్ అనేది మనకి అవసరం తగ్గట్టు ఇవి మారుతా ఉంటాయి గానీ, ఇవి అన్నిటికి సేమ్ ఉంటది మోస్ట్‌లీ. ఓకేనా? ఓకే. బానే ఉంది. యూజర్ డేటా వచ్చింది అంతా బాగుంది. ఇది నువ్వు ఒక స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? స్టోర్ చేసుకున్నాక మనకి ఇంకా మాంగోడిబి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అసలు మాంగోడిబికి ఎలా అవన్నీ మీకేం చెప్పలేదు. కాబట్టి ఫస్ట్ మనం లోకల్‌గా తెలుసుకుందాం. ఈ క్రడ్ ఆపరేషన్స్ అన్నిటి గురించి లోకల్‌గా తెలుసుకుందాము. తర్వాత సేమ్ ఇవే డేటాబేస్ కనెక్ట్ చేసి ఎలా చేయాలో చూద్దాం. లోకల్‌గా నేనేం చేస్తా లెట్ యూజర్స్ ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఖాళీగా ఒకటి పెడతా. అంటే ఎంప్టీ అరే ఒకటి పెడతా. ఇక యాప్ డాట్ గెట్ ఉంది కదా! దీన్ని స్లాష్ యూజర్స్ అని వెళ్తా. ఓకేనా? ఇక రెస్పాన్స్ డాట్ సెండ్‌లో నేనేం వెళ్తాను యూజర్స్ అని వెళ్తా. సేవ్ చేసినాం. ఇవి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ తీసుకుందాము. సేమ్ ఇదే కాపీ చేద్దాము. కంట్రోల్ సి, కంట్రోల్ వి. రిజిస్టర్ బదులు యూజర్స్ ఎందుకంటే మాకు యూజర్స్ అని ఇచ్చినాం. ఓకేనా? ఇప్పుడు సెండ్ కొడదాం. ఎంటీఆరే వచ్చింది. మేము ఈ ఏపీఐ ఎందుకు రాసామంటే జస్ట్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేకి. క్లియరా? సో, ఎంటీ ఉంది కాబట్టి ఎంటీ వచ్చింది. ఈ ఏపీఐ బాగానే పనిచేస్తుంది. ఓకే. ఈ తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు యూజర్ డేటా మనం ఏం చేయాలంటే తెచ్చుకున్నాక ఆ అరేలోకి పుష్ చేస్తామన్నమాట. యూజర్స్ డాట్ పుష్ ఆఫ్ యూజర్ డేటా పంపిస్తాం. క్లియరా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంటీ వచ్చింది. ఎందుకంటే
మనం ఈ ఫైల్ రన్ చేసిన ప్రతిసారి ఈ అరే అనేది ఎంప్టీ అయిపోతుంటుంది. ఓకేనా? నువ్వు ఆల్రెడీ ఈ రిక్వెస్ట్ రన్ చేసినా గాని స్టోర్ అవ్వదు. ఎందుకంటే మనం లోకల్‌గా చేస్తాం. డేటాబేస్‌లో మీకు ఆ ఇష్యూ ఉండదు. ఈ ఫైల్ చేంజ్ చేస్తే ఈ డేటా ఏం డిలీట్ కాదు. బట్ లోకల్‌గా చేస్తాం కాబట్టి ఈ ఫైల్‌లో చేంజ్ చేసి రన్ చేసిన ప్రతిసారి మనకు అరే అనేది ఇనిషియల్‌గా ఎంప్టీ అరే ఇనిషియలైజ్ అవుతుంది కదా! యాస్ పర్ జావాస్క్రిప్ట్ ఎలా రన్ అవుతుందని. సో, కాబట్టి మనకి ఇది ఇలా ఉంది. ఓకేనా? సో, ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం రిజిస్ట్రేషన్‌ని. ఓకే. మాకు అయన్నీ ఏం పెట్టలేదు అయితే రన్ అవుతుందంది. కానీ రన్ అయిపోయింది. క్యాన్సిల్ రిక్వెస్ట్ వెళ్దాము. ఇప్పుడు చూడండి యూజర్స్‌లోకి వచ్చినామనుకో చూసారా? మనకు దీంట్లో స్టోర్ అయింది ఇది. ఓకే. క్లియర్ బానే ఉంది. సో, దీని ద్వారా మీరు ఒక రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలో తెలుసుకున్నారనమాట. ఒక ఏపీఐ బిల్డ్ చేసేసారు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. అవి చెప్తా చూడండి. ఫస్ట్ మీకు బేసిక్‌గా రిక్వెస్ట్ బాడీలో యూజర్ అనే డేటా ఇస్తే దాన్ని తెచ్చుకున్నాము. దాన్ని స్టోర్ చేసుకున్నాం. ఇక్కడైతే లోకల్‌గా దీంట్లో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనము మాంగో డీబీకి కనెక్ట్ చేసుకొని దాంట్లో పుష్ చేసుకుంటాం. ఓకేనా? అది ఎలా చేయాలో మీకు తెలీదు. బట్ జస్ట్ ఈ స్టెప్ అయితే మారుతుంది. క్లియర్. మరి ఇక గమనించండి. మనకు పాస్వర్డ్ అనేది తెలిసిపోతుంది. ఏది 1, 2, 3, 4, 5, 6 తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ మాంగో డీబీ డేటాబేస్ హ్యాక్ అయింది అనుకుందాం. ఎవరైనా హ్యాకర్ వచ్చి హ్యాక్ చేశారు. సో, వాళ్ళకి డైరెక్ట్ మనకి యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు. కాతే అది నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అంటే మన డేటాబేస్‌కి సెక్యూరిటీ లేదు. ఎప్పుడన్నా హ్యాకింగ్ జరిగితే ఈజీగా పాస్వర్డ్ బయటికొస్తాయి. ఓకేనా? అట్లాంటి టైంలో మనం పాస్వర్డ్‌ని ఎన్‌క్రిప్టెడ్‌గా స్టోర్ చేసుకుంటాం డేటాబేస్‌లో. ఓకే. అట్లా ఎన్‌క్రిప్టెడ్‌గా స్టోర్ చేసుకునేకి మనం బీక్రిప్ట్ అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాం. ఓకే. దాన్నే మనం ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసిందది. సో, దాన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! సో, ఇంపోర్ట్ బీక్రిప్ట్ ఫ్రమ్ బీక్రిప్ట్. ఓకేనా? సో, ఈ బీక్రిప్ట్ అనే ప్యాకేజ్ మనం ఏదైనా ఒక డేటాని పాస్వర్డ్ అనే కాదు, ఏదైనా ఒక డేటాని ఎన్‌క్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తాం తెలుసుకోండి. ఓకేనా? సో, మనం ఏం చేయాలా? కాన్స్ట్ ఎన్‌క్రిప్టెడ్. ఓకేనా? ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు బీక్రిప్ట్ చేయాలి కదా! సో, బీక్రిప్ట్ యూజ్ చేసే విధానం వచ్చి ఫస్ట్ బీక్రిప్ట్ డాట్ హ్యాష్. ఓకేనా? హ్యాష్ అని పెట్టి ఇప్పుడు మీరు ఏ పాస్వర్డ్‌ని ఏ టెక్స్ట్‌ని ఎన్‌క్రిప్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ యూజర్ డేటాలో ఉన్న పాస్వర్డ్‌ని కదా! సో, యూజర్ డేటా ఉన్న పాస్వర్డ్. ఓకేనా? సో, యూజర్ డేటా డాట్ పాస్వర్డ్ దాన్ని చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది దీంట్లో మళ్ళీ సాల్ట్ అని ఒక ఉంటుందనమాట. సాల్ట్ మనం తినే ఉప్పు కాదు. సో, ఈ హ్యాషింగ్‌లో ఓ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ట్రై చేసి ఎలా పెట్టాలి అన్నట్టు ఎన్ని నంబర్ ఆఫ్ రౌండ్స్ ఉండాలని చెప్తుంది. నాకు మీరు 10 ఇస్తారంతే. ఓకేనా? ఈ వాల్యూ గుర్తుపెట్టుకొని ఈ వాల్యూ 10 అనేది మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. బట్ స్టాండర్డ్‌గా మోస్ట్‌లీ అందరం 10 అని ఇస్తాం ఇక్కడ డెవలప్‌మెంట్ సైడ్. ఓకేనా? మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అదేం ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్ చూద్దాం ఏమొస్తదో. ఇవి మనము సర్వర్ మళ్ళీ రన్ చేసాం కాబట్టి గెట్ ఆల్ యూజర్స్ అంటే మీకు ఎంప్టీ ఉంటుంది ఇక్కడ చూడండి కాదంతే. ఓకేనా? సో, ఫస్ట్ రిజిస్టర్ అనే రన్ చేస్తే ఓటి అయిపోయింది. ఓకేనా? అయిపోయాక చూడండి. ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది మీకు. ఓకే. సో, దీని మీనింగ్ ఏమి? బేకీప్ డాట్ హ్యాష్ అనేది ఒక ప్రామిస్. సో, ప్రామిస్ వచ్చినా మనం ఏం చేయాలి? ఎప్పుడు అది ఇనిషియల్ స్టేజ్ పెండింగ్‌లోనే ఉంటుంది. కాబట్టి అది అవుట్‌పుట్ జనరేట్ చేసేంతవరకు మనం వెయిట్ చేయాలి. కాబట్టి మనం మాత్రం చేసి యూజ్ చేస్తాం కాబట్టి అవైట్ అని పెట్టినాం. అవైట్ అని పెడితే సరిపోతుందా? లేదు. దీనికి మళ్ళీ అసింక్ ఫంక్షన్‌లోనే అవైట్ యూజ్ చేయగలం. కాబట్టి ఈ ఫంక్షన్ ఎక్కడ స్టార్ట్ అయితుంది ఇక్కడ. అక్కడ అసింక్ అని ఇస్తాం. క్లియరా? మళ్ళీ సేవ్ చేశా. ఇవి మళ్ళీ రిజిస్టర్ కొట్టాలి. ఎందుకు? రన్ చేసిన ప్రతిసారి మనకు యూజర్ డేటా అనేది పోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి మీకు ఏదో సంథింగ్ వచ్చింది కదా! ఈ కింద బాగా గమనించండి. మీకు అదే మనం ఇక్కడ హైలైట్ చేసి వెళ్తాను. ఓకేనా? సో, మనం టైప్ చేసిన పాస్వర్డ్ 1, 2, 3, 4, 5, 6 కానీ మనకొచ్చింది అది ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేస్తామంటే కాన్స్ట్ అప్డేటెడ్ యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. దీంట్లో ఆబ్జెక్ట్ రీస్ట్రక్చర్ చేస్తున్నాం. ఏమని? యూజర్ డేటా అనేది రీస్ట్రక్చర్ చేస్తాం. అంటే ఇందులో ఉన్న ఈ యూజర్ డేటా ఉన్న కీ అండ్ వాల్యూస్ అంతా ఈ ఆబ్జెక్ట్‌లోకి వచ్చేసినాయి. ఓకేనా? మీకు డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆబ్జెక్ట్స్ ఇలా చెక్ చేయండి. ఇక ఒకవేళ కన్‌ఫ్యూజన్ అనిపిస్తే. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తాము? పాస్వర్డ్ అని తీసుకొని ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇస్తాం. ఓకేనా? ఇచ్చి దీన్ని
యూజర్స్లోకి పుష్ చేస్తాం. యూజర్స్ డాట్ పుష్ అప్డేటెడ్ యూజర్ డేటా. ఇంకా మనం రెస్పాన్స్ పంపించుకుంటాం. రెస్పాన్స్ డాట్ సెండ్ ఆఫ్ అప్డేటెడ్ యూజర్ డేటా. క్లియరా? సో మీకు నాకు తెలిసి మహా అయితే ఈ లైన్ వరకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు యూజర్ డేటా ఇక డీస్ట్రక్చర్ చేసిన అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి ఈ ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. కానీ నువ్వు మళ్ళీ పాస్వర్డ్ ఒక కీ ఇచ్చి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నావు. అప్పుడు ఈ యూజర్ డేటా ఉన్న పాస్వర్డ్ రీప్లేస్ అయ్యి ఈ ఈ పాస్వర్డ్కి ఈ వాల్యూ వస్తుంది, అంతే తేడా. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం రెస్పాన్స్ ఏమొస్తుందో. సేవ్ చేసాం కాబట్టి అరే ఎంటీ అయి ఉంటుంది. ఫస్ట్ ఒకసారి రిజిస్ట్రేషన్ క్లిక్ చేద్దాం. చూసావా? మనం రిజిస్టర్ క్లిక్ చేసిన వెంటనే మనకు రెస్పాన్స్లో ఏమొస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, పాస్వర్డ్ ఇలా ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో వస్తుంది. క్లియరా? సో ఈ విధంగా మనకు ఇప్పుడు ఈ డేటా కావాలంటే ఆల్ యూజర్స్ ఉంది కదా, ఇది దీన్ని సెండ్ చేసాం. ఇక్కడ మీకు యూజరే వస్తుంది ఈ పాస్వర్డ్. ఓకేనా? సో స్టోర్ అయ్యేది కూడా మనకు పాస్వర్డ్ ఈ విధంగా స్టోర్ అయ్యింది. సో ఈ విధంగా మనకు పాస్వర్డ్ ఎప్పుడు ఎన్క్రిప్షన్లో స్టోర్ చేసుకుంటాం. యాస్టిజ్ ఉన్న పాస్వర్డ్ ఉన్నది స్టోర్ చేసుకోం. ఆ ఎన్క్రిప్షన్ యూజ్ చేసేకి ఇది సింటాక్స్. మీకు సింటాక్స్ అని కష్టంగా ఉందా? ఈ బీక్రిప్ట్ అనే ప్యాకేజ్లో ఈ హ్యాష్ అనే మెథడ్ యూజ్ చేసుకుని ఇదంతా ఆల్రెడీ మనకు రాసేసింటారు వాళ్ళు ఫంక్షన్ అనేది. ఓకేనా? ఇప్పుడు అర్థమైనా మీకు మన ప్యాకేజ్ ద్వారా ఎంత బెనిఫిట్. మీరు ఓన్గా ఇట్లా కోడ్ రాయగలరా నాకు పాస్వర్డ్ ఇట్లా ఈ విధంగా మారేకి? అంటే రాయగలంటే రాయగలరు, కానీ చాలా టైం టేకింగ్, కోడ్ లెంతీ ఉంటుంది కదా. సో ప్యాకేజెస్ అండ్ ఎక్స్ప్రెస్ ద్వారా మనకు ఇది బెనిఫిట్. క్లియరా? సో మనకు రిజిస్ట్రేషన్ అంటే ఒక యూజరు ఓ డేటా ఇస్తున్న అర్థమైంది. బాడీలో జేసాన్ డేటా ఇస్తాడు. దాన్ని మనం తీసుకొని డేటాబేస్‌లో గాని లేదా ఇట్లా లోకల్‌గా స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకునే ముందు పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ చేసి పెట్టుకుంటాం. అర్థమైంది. బాగానే ఉంది. సో ఇక్కడకు మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాగిన్. ఓకేనా? లాగిన్‌కి ఒక ఏపీఐ రాద్దాం ఇప్పుడు. యాప్ డాట్ లాగిన్ కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే కదా మనం అవి చెక్ చేసి కరెక్ట్ అయితేనే మనకి ఇన్‌స్టాగ్రామ్ అయితే హోమ్ పేజ్‌కి తీసుకుపోదాం. ఫేస్‌బుక్ అయితే దాని హోమ్ పేజ్ తీసుకుపోతాం. డైరెక్ట్ తీసుకోం కదా. సో ఇది కూడా పోస్టే. అంటే యూజర్ నుంచి డేటా తీసుకుంటున్నాం. దీంట్లో /లాగిన్. ఓకేనా? కామా మళ్ళీ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే. లాగిన్‌కి యూజర్ డేటా కావాలనా? సో ఇదే కాపీ పేస్ట్ చేసుకోండి. టైప్ చేసి ఓపెన్ ఉంటే చేసుకోండి. అది మీ పర్సనల్. ఓకేనా? ఓకే. తెచ్చుకున్నావు. ఇప్పుడు దాన్ని ఆ యూజర్ దీంట్లో ఉన్నదా చెక్ చేయాల నువ్వు ఫస్ట్. ఓకేనా? పాస్వర్డ్ కరెక్టా కాదా అని. పాస్వర్డ్ కరెక్టా కాదా అంటే మనకు పాస్వర్డ్ ఏ విధంగా స్టోర్ అయింది కదా, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ స్టోర్ అయింది. సో అది చెక్ చేయాలి. చెక్ చేసేకి కూడా మనకుంది కాన్స్ట్ వ్యాలిడేట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా? మళ్ళీ అంతే అవైట్ బీక్రిప్ట్. ఇక ఫంక్షన్ మారుతుంది కంపేర్. ఓకేనా? కంపేర్లో మనకి ఏమి ఫస్ట్ నువ్వు ఇది దేనికి కంపేర్ చేస్తున్నావు, యూజర్ డేటా ఉన్న పాస్వర్డ్ కంపేర్ చేయాలి. ఓకేనా? సో యూజర్ డేటా డాట్ పాస్వర్డ్ దీన్ని ఆ ఏ ఎన్క్రిప్టెడ్ కీతో పాస్వర్డ్ చేయాలా, యూజర్స్లోనే ఎన్క్రిప్టెడ్ కీ. ఓకేనా? సో యూజర్స్లో ఉన్నవని తెచ్చుకోవాలి. ఇవి యూజర్స్లో మనకు చాలా మంది ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి రన్ చేసిన కాబట్టి ఇది ఒకసారి వచ్చింది. లేకపోతే యూజర్స్లో 3 మోర్ దాన్ 1 యూజర్ ఉంటారు కదా. సో అప్పుడు నువ్వు ఏదని కంపేర్ చేస్తావు. దానికి నువ్వు యూజర్ తెచ్చుకోవాలి కాబట్టి ఇక ఇంకో లైన్ రాయాలి. కాన్స్ట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకి యూజర్స్ అనే లిస్టులో నుంచి నాకు ఒక పర్టికులర్ యూజర్ కావాలి. ఓకేనా? ఆ పర్టికులర్ యూజర్ దగ్గర మనం చెక్ చేస్తున్నాయి పాస్వర్డ్ కరెక్టా కాదని. పర్టికులర్ యూజర్ కావాలి ఒక 10 మెంబర్స్ నుంచి ఒక్కనే పిక్ చేసుకోవాలంటే నేను అరే మెథడ్స్లో ఒక మెథడ్ చెప్పా. ఏ మెథడ్ అది? అరే అంటే అది మాత్రం జావాస్క్రిప్ట్లో ఒక మెథడ్ చెప్పా. ఫిల్టర్. ఫిల్టర్ అనేది మనకి ఏం చేస్తుంది, ఒక అరేలో మనకి మనం ఇచ్చే కండిషన్ బట్టి అది అవుట్పుట్ మ్యాచ్ అయిన వాళ్ళని తీసుకొస్తుంది కదా. సో ఇక యూజర్ అనే కీ ఇచ్చి నాకు ఏం కావాలో యూజర్ డాట్ యూజర్ నేమ్. ఓకేనా? ఈక్వల్స్ టు యూజర్ డేటా డాట్ యూజర్ నేమ్. సో అంతే కదా. ఇక ఏం జరుగుతుంది కదా, సో అవే రెడ్ లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సింక్ పెట్టాలి. సో యూజర్స్ అనే ఒక అరే. ఓకేనా? మీకు యూజర్ అనే ఒక అరేలో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అరేలో ఎవ్రీ ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ అవ్వు. ఏ ఆబ్జెక్ట్కి అయితే యూజర్ నేమ్ అనేది ఈ మనం బాడీలో నుంచి యూజర్ డేటా తెచ్చుకుంటాం కదా, అంటే లాగిన్ అంటే మళ్ళీ ఇట్లా యూజర్ డేటా ఉంటుంది కదా. ఏ ఆబ్జెక్ట్కి అయితే యూజర్ నేమ్ అనేది బాడీలో ఇచ్చింది మ్యాచ్ అవుతుందో ఆ యూజర్ నాకు రిటర్న్ ఇవ్వు అని చెప్తున్నాం. ఓకేనా? సో సో అది మనం ఇక్కడ పెట్టాలి. ఏమని, ఆ యూజర్ రిటర్న్ అవుతారు, ఆ యూజర్కి ఒక పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ వెళ్తాం. క్లియర్.
సో, ఫస్ట్ ఇక్కడ కొన్ని రన్ చేద్దాం దీన్ని. మీకు అన్నీ చెప్పుకున్న తర్వాత నైస్‌గా కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. లేదా అర్థమైండొచ్చు. చూద్దాం. ఫస్ట్ లాగ్ ఆఫ్ యూజర్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. ఇంకో న్యూ రిక్వెస్ట్ తీసుకుందాము. లేదా దీన్నే డూప్లికేట్ చేయొచ్చు. ఇక దీని మీద క్లిక్ చేస్తే 3 డాట్స్ మీద డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ చేసిన. సో, ఇక్కడ లాగిన్ అని వెళ్తా. ఓకేనా? బాడీలో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ చాలు. క్లియరా? ఇప్పుడు సెండ్ కొడదాం. ఏమొస్తుందో చూద్దాం. డేటా అండ్ హ్యాస్ ఆర్గ్యుమెంట్స్ రిక్వైర్డ్ అని వచ్చింది. ఎందుకో చూద్దాం. ఏదో పెద్ద ఎర్రర్ అయితే వచ్చింది మొత్తానికి. ఎందుకో చూద్దాం. సో, నువ్వు లాగిన్ చేసినావు బాగానే ఉంది. యూజర్ అని తీసుకుని కన్సోల్ లాగ్ ఆఫ్ యూజర్ వచ్చినాదా? లేదు. ఎందుకు? యూజర్ ఎంప్టీ ఉన్నది. ఓకే. నేను ఫైల్ చేంజ్ చేశాం కదా! ఓకే. క్లియర్. ఫస్ట్ మనకి యూజర్ ఎర్రర్ ఎంప్టీ ఉంది ఇప్పుడు. కానీ చూడండి. అందుకు ఎర్రర్ వచ్చింది ఫస్ట్. ఒక రిజిస్టర్ చేద్దాం యూజర్‌ని. ఇప్పుడు యూజర్ అనేవాడు శరత్ అనేవాడు ఉన్నాడు. కానీ చెక్ చేద్దాం ఇక్కడ. సో, శరత్ అనేవాడు ఉన్నాడు. అన్ని యూజర్స్ తెచ్చుకుంటే. ఇప్పుడు నేను లాగిన్ అయితాను. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూడండి. మీకు యూజర్ అనేవాడు ప్రింట్ అయింది. కానీ ఏమొచ్చింది? డేటా అండ్ హ్యాస్ ఆర్గ్యుమెంట్స్ రిక్వైర్డ్ అని వచ్చింది. ఓకేనా? ఎందుకు? ఇది అరేలో ఒక ఆబ్జెక్ట్‌లో ఉంది. మనకు ఫిల్టర్ అనేది. ఫిల్టర్ ఎప్పుడు ఏం రిటర్న్ చేసినా అరే ఇస్తుంది. అరేలో ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్నాడు ఈ యూజర్ అనేవాడు. నువ్వు డైరెక్ట్ యూజర్ డాట్ పాస్వర్డ్ అంటే అది నీకు అన్‌డిఫైన్డ్ కదా! కాబట్టి అది తీసుకోదనమాట. సో, నువ్వేం చేయాలి? అరేలో ఒక్క ఆబ్జెక్టే వస్తుంది కాబట్టి అరే ఇండెక్సింగ్ చేయాల. సో, యూజర్ ఆఫ్ 0 అంటే ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ రన్ చేశాం కాబట్టి మళ్ళీ రిజిస్టర్ చేద్దాము. నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేద్దాం. ఓకేనా? సో, ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. అసలు మనం ఎక్కడైనా రావాలని పెట్టినామా? లేదు. సో, లాగ్ ఆఫ్ వాలిడేట్ పాస్వర్డ్ అని వెళ్దాము. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. మళ్ళీ న్యూ రిజిస్టర్ కొత్త యూజర్ రిజిస్టర్ చేసినాను. లాగిన్ క్లిక్ చేస్తాను. ట్రూ అని వచ్చింది. ఓకేనా? ట్రూ అంటే మీనింగ్ ఏమి? నువ్వు ఇచ్చిన పాస్వర్డ్ దీంట్లో ఉన్న ఈ పాస్వర్డ్ మ్యాచ్ అయినాయి అని కంపేర్ చేసి. అది అన్నిటికీ అట్లా ఇచ్చినామో మీకు డౌట్ రావచ్చు. కాంతి నేను ఇప్పుడు లాగిన్‌లో 1, 2, 3, 4, 5 తీసుకో మనం ఇచ్చిన పాస్వర్డ్. 1, 2, 3, 4, 5 ఇస్తా. ఇచ్చి మళ్ళీ సెండ్ కొడతా. ఇది క్యాన్సిల్ కొడదాం ఇక్కడ. మళ్ళీ సెండే కొడతా. చూసారా? ఫాల్స్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇస్తా. రిక్వెస్ట్ క్యాన్సిల్ కొడదాము. మళ్ళీ సెండ్. ట్రూ. ఓకేనా? సో, మనకి ఈ విధంగా అది కంపేర్ చేసుకుంటది. అదే ఈ పాస్‌వర్డ్‌ని డీక్రిప్ట్ చేసుకొని ఓకేనా? ఏదైతే పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్ ఉందో దాన్ని యూజర్ ఇచ్చే పాస్‌వర్డ్‌తో డీక్రిప్ట్ చేసుకొని కంపేర్ చేసుకుంటుంది. అది కరెక్ట్ అయితే ట్రూ వస్తది. లేదంటే ఫాల్స్ వస్తది. ఓకేనా? దీనికి ఏం చేస్తాం? ఇఫ్ వాలిడేట్ పాస్‌వర్డ్ ఓకేనా? ఒకవేళ ట్రూ అయితే రిటర్న్ రెస్పాన్స్ డాట్ సెండ్ మెసేజ్ వెళ్దాం. ఏమని? మెసేజ్ వచ్చేసి లాగిన్ సక్సెస్‌ఫుల్ ఓకేనా? లేదా బయట వచ్చి రిటర్న్ రెస్పాన్స్ డాట్ సెండ్ మళ్ళీ మెసేజ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే. ఇదొక బాగానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఒక యూజర్ రిజిస్ట్రేషన్ చేస్తానా. సో, ఆ యూజర్ ఉన్నదో చెక్ చేద్దాం. ఉన్నారు కదా యూజర్స్‌లో చెక్ చేస్తున్నాం. లాగిన్‌లోకి వచ్చి సెండ్ కొడతాను. లాగిన్ సక్సెస్ఫుల్ ఓకేనా? ఎందుకంటే కరెక్ట్ ఇచ్చినావు. ఇప్పుడు ఓకే పాస్వర్డ్ తప్పిస్తాను. 1, 2, 3, 4, 5 ఇస్తాను. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. క్లియరా? సో, ఈ విధంగా మనము ఆ బీక్రిప్ట్ అనేది యూజ్ చేసి పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ చేయొచ్చు, డీక్రిప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక రిటర్న్ ఎందుకు పెట్టినానంటే ఇఫ్ కండిషన్‌లో ఇఫ్ కండిషన్‌లోకి ఎంటర్ అయిందనుకో రిటర్న్ అంటే ఇంక రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఫంక్షన్ నుంచి ఇంక బయటకి వచ్చేస్తది. ఓకేనా? మనకి రిటర్న్ కీవర్డ్ తెలుసు కదా మీకు. దాన్ని అంటే ఎందుకు యూసేజ్ చేస్తాం. రిటర్న్ అంటే ఇంక ఆ లైన్ తర్వాత వేరేవేవో ఎగ్జిక్యూట్ అవ్వవు. ఆ లైన్‌లో రిటర్న్ అవుట్‌పుట్ అనేది రిటర్న్ వచ్చేస్తది. సో, ఒకవేళ ఇఫ్‌లోకి పోయిందంటే ఇఫ్ ట్రూ అయ్యి దాంట్లో పోయిందంటే రిటర్న్ చేస్తది. కిందదేం పట్టించుకోదు. ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అయింది. ఇఫ్ లోపలికి పోలేదు. అప్పుడు ఈ రిటర్న్ వస్తుంది. ఓకేనా? అందుకు ఎల్స్ లేకపోయినా గానీ ఇది పని చేస్తుంది మీకు. అదేంది ఎల్స్ లేకపోయినా ఇది ఎట్లా పనిచేసి మీకు డౌట్స్ రావచ్చు. దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియరా? సో, ఈ విధంగా మనము ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవచ్చో తెలుసుకున్నాము. అంటే డేటా పంపించి దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది. అలాగే దాన్ని ఎలా డీక్రిప్ట్ చేయాలి పాస్వర్డ్ ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి ఈ బీక్రిప్ట్‌ని యూజ్ చేసి అన్నీ తెలుసుకున్నాం. ఓకేనా?
సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనము బేసిక్‌గా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం ఒక ఏపీఐ యూజ్ చేసి, లాగిన్ ఎలా చేస్తాం, అలాగే ఆ పాస్వర్డ్ సెక్యూరిటీ కోసం ఎలా ఎన్‌క్రిప్ట్ చేస్తాము, ఒకవేళ యూజర్ మళ్ళీ పాస్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా డీక్రిప్ట్ చేసి కంపేర్ చేస్తాం. కంప్లీట్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. జేడబ్ల్యూటీ గురించి ఈ వీడియో చెప్పలేదు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయింది కాబట్టి ఇంతతో స్టాప్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఏమైనా డౌట్స్ ఉన్నా పోస్ట్ చేయండి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.